చూస్తున్నారు కదా అందరూ, నువ్వు ఫెయిల్ అవుతావని, నువ్వు చేసేది వేస్ట్ అని, నువ్వు సక్సెస్ కావని. బట్ వాట్ ఇఫ్ ద హోల్ వరల్డ్ ఈస్ వన్ సైడ్ అండ్ యూ, జస్ట్ యూ ఆన్ ద అదర్ సైడ్? విల్ యూ రన్? విల్ యూ క్విట్? లేక విల్ యూ ఫైట్? నువ్వు ఐడియా చెప్తే నవ్వుతారు, నువ్వు డ్రీమ్ చెప్తే హేళన చేస్తారు, నువ్వు వర్క్ స్టార్ట్ చేస్తే వేస్ట్ ఆఫ్ టైం అంటారు. బట్ వాళ్ళు ఒక విషయం మర్చిపోతున్నారు, నీ ఈగో. నాన్న నీ సెల్ఫ్ రెస్పెక్ట్ హర్ట్ అయితే నువ్వు గెలుస్తావు కాదు, నువ్వే గెలుస్తావు. మొత్తం ప్రపంచం ఒకవైపు ఉన్నా నువ్వే గెలుస్తావు. ఎందుకంటే గొర్రెలే గుంపులో ఉంటాయి, సింహం సింగిల్గా ఉంటుంది. అదెప్పుడు నిన్ను నువ్వు నమ్మితేనే. హిస్టరీలో టాప్లో ఉన్న వాళ్ళందరికీ ఒకటే కామన్, దే బిలీవ్డ్ ఇన్ దెమ్సెల్వ్స్ వెన్ నో వన్ ఎల్స్ డిడ్. ఐన్స్టైన్ని ఫెయిల్ అన్నారు, ధోనిని రిజెక్ట్ చేశారు, విరాట్ని యాటిట్యూడ్ వాడని బ్లేమ్ చేశాడు. బట్ వాట్ టుడే? వాళ్ళు లెజెండ్లు. వై? బికాస్ దే చూస్ టు ప్రూవ్. ఈ ప్రపంచంలో 1000 వాయిసెస్ ఉంటాయి నేను డౌన్ చేయడానికి, కానీ నువ్వు ఒక వాయిస్ మీదనే ఫోకస్ చేయాలి. అది నీకు నువ్వే చెప్పే వాయిస్. ఎవడు నీకంటే ఎక్కువ కాదు, నువ్వే గొప్ప. ఒకరోజు వస్తుంది, సేమ్ వరల్డ్, సేమ్ పీపుల్, ఎవ్రీవన్ విల్ ప్రైజ్ యూ. అప్పుడు అర్థమవుతుంది నువ్వు వన్ సైడ్, ప్రపంచం వేరే సైడ్ వాజ్ ఆల్వేస్ రైట్ అని. సో ఫైట్, సో ఫోకస్, సో బిలీవ్ అండ్ అబవ్ ఆల్ ప్రూవ్ ఆల్ దెమ్ రాంగ్. దానికి నువ్వు కామన్ మ్యాన్లా ఉంటే సరిపోదు, ఫైట్ చేయి. ఒక ఫెయిలియర్కి ఇంకా సక్సెస్ఫుల్ పర్సన్కి ఏంటి తేడా? వాడు ఆలోచిస్తూ ఉంటాడు, వేరేవాడు వర్క్ చేస్తాడు. సో ఆలోచిస్తూ ఉంటే ఏమి మారదు. రాయిలా కూర్చుంటే కాళ్ళు కదపలేనంటే ఎప్పటికీ రాదుగా ఊహలకో రూపం. సబ్స్క్రైబ్ చేయి నువ్వు మారాలనుకుంటే, లేదా 99% గొర్రెలను ఉండాలంటే నీ ఇష్టం. బట్ మారాలనుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి కమెంట్ చేయండి ఐఎమ్ రెడీ అని.